ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయంలో అధికార వైసీపీ రెండోసారి మేము అధికారంలోకి రాబోతున్నాం. పెరిగిన పోలింగ్ పర్సంటేజ్లో ముఖ్యంగా గమనిస్తే ఆడవాళ్ళు, వృద్ధులు ఎక్కువసేపు క్యూ లైన్లో నిలబడి ఓట్ చేశారంటే అది మాకు అనుకూలం, మేమే అధికారంలోకి వస్తామని వాళ్ళు చెప్తుంటే పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అనుకూలం అని తెలుగుదేశం కూటమి చెప్తుంది. అలాగే యువత ఎక్కువగా పోలింగ్లో పాల్గొన్నారు కాబట్టి మేమే గెలుస్తామని తెలుగుదేశం కూటమి కూడా ధీమాగా ఉంది. ఎవరు అంచనాలు ఎలా ఉన్నా జూన్ 4th రిజల్ట్స్ వస్తాయి. ఈలోపు చాలా పోస్ట్ పోల్ సర్వేలు సోషల్ మీడియాలో కనపడుతూ ఉన్నాయి. కొన్ని తెలుగుదేశానికి అనుకూలంగా, కొన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. అయితే పేరున్న సంస్థ నుంచి ఎటువంటి లీకులు కూడా రాలేదు. అయితే వాళ్ళ తాజాగా సీ ఓటర్ సంస్థ, సీ ఓటర్ గురించి అందరికీ తెలిసిందే, చాలా పాపులర్. దానిలో పనిచేసే జర్నలిస్ట్ అయితే ఈసారి ఏపీలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనే హింట్ని అయితే ఇచ్చాడు. ఆయన ఫాలోవర్, ట్విట్టర్లో ఆయన ఫాలోవర్ ఒకరు ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని ఆయన ప్రశ్న అడిగితే ఆయన ఈసారి ఏపీలో ఖచ్చితంగా వైసీపీకి 124 నుంచి 128 సీట్లలో లీడ్లో కనపడుతుంది అప్ టు నవ్ అని క్లియర్గా ఆయన ఆన్సర్ ఇచ్చారు. సో వైసీపీ అరౌండ్ 124 నుంచి 128 సీట్లు గెలిచే అవకాశం ఉందని ఆయన ఇండైరెక్ట్గా చెప్పినట్టు కనపడుతుంది. ఆయన సీ ఓటర్ జర్నలిస్ట్ అవడం వల్ల ఈ ట్వీట్కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. సో వైసీపీ వాళ్ళైతే సోషల్ మీడియాలో ఈ ట్వీట్ని ఎక్కువగా రీట్వీట్లు చేయడం, అలాగే సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ చేస్తూ ఉన్నారు. సో సీ ఓటర్ సంస్థ జర్నలిస్ట్ నుంచి వచ్చిన ఈ న్యూస్ ఖచ్చితంగా వైసీపీ శ్రేణులు అయితే కొంత ఆనందాన్ని నింపింది. అయితే ఇతను చెప్పిన అంచనా ఎగ్జాక్ట్ రిజల్ట్స్కి ఈక్వల్ అవుతుందా లేదా, 1వ తారీఖు ఇచ్చే ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్లో సీ ఓటర్ ఇదే నెంబర్ని చెబుతుందా లేదా అనేది జూన్ 4th మనకు క్లారిటీ వస్తుంది.